నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన 12 జీవితానికి 11 సూత్రాల్లో 6వ సూత్రం కఠినమైన పనులు సాధించండి. సాధారణమైన పనులకు కష్టమైన పనులకు తేడా అదనంగా పడవలసిన కష్టమే. జీవితం చాలా కఠినమైనది. కష్టమైన పనులను తప్పించుకుంటూ వెళ్తే పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. అందుకే శ్రమ అవసరమైన చోట దానికి వెనకాడకండి. అసౌకర్యంగా అనిపించినా వాటిని పూర్తి చేయటానికి ప్రయత్నించండి. ఒకానొక సమయంలో బాబీ అనే 35 సంవత్సరాల వ్యక్తి ఉండేవాడు. అతను బ్యాంక్లో పనిచేసేవాడు. దైనందిన జీవితాన్ని సరదాగా గడపాలనే అభిప్రాయంతో ఉండేవాడు. జీవితంలో సంతోషం, సరదా, ఉల్లాసం అనేవి లేనప్పుడు ఇక బతకటంలో అర్థం ఏముంది అని ప్రశ్నించేవాడు. అతని మాటలు విన్న వారందరికీ అతని వాదన సమంజసంగానే అనిపించేది. సరదాగా గడపటం వల్ల జీవితంలో సంతోషం వస్తుందని నమ్మేవాడు. తనకు కావలసినవన్నీ చోలే భతూరే, బంగాళాదుంపల చిప్స్, గులాబ్ జాములు, ఐస్ క్రీంలు, బటర్ చికెన్, ఇలా ఏది కనిపిస్తే అది, ఎంత తినాలనిపిస్తే అది వెనక ముందు ఆలోచించకుండా లాగించేవాడు. కడుపు నిండా తినటం అతనికి నిజమైన సంతోషాన్ని ఇచ్చేది. చేపలాగా అతను తాగేవాడు. విస్కీ అంటే పడి చచ్చిపోయేవాడు. విస్కీలో ఉండే వైవిధ్యమైన రుచులను కనిపెట్టడంలో అతను ఘనుడు. ప్రతిరోజు బాగా తింటూ తాగుతూ గడిపేవాడు. తాను జీవితాన్ని సంపూర్ణంగా గడుపుతున్నాననే భావనలో ఉండేవాడు. సంతోషానికి మూలం వేదనలను పక్కన పెట్టి సరదాలను వెంటాడటంలో ఉంది అని నమ్మేవాడు. అతను వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అతని ఇంట్లో పెద్ద సోఫా, దాని ఎదురుగా ఫ్లాట్ స్క్రీన్ టీవీ ఉండేవి. ప్రతి సాయంత్రం అతను బ్యాంక్ నుంచి రాగానే టీవీ ఎదురుగా పడక మీద వాలేవాడు. ఒక గ్లాసులో ఐస్ కలిపిన విస్కీతో సిద్ధమయ్యేవాడు. వేయించిన కరకరలాడే చిప్స్ మధ్యన నోట్లో వేసుకుంటూ ఇష్టమైన కార్యక్రమం చూస్తూ గడిపేవాడు. ఇది జీవితం అంటే, ఇది సంతోషం అంటే అని సోఫాలో వెనక్కి వాలి పదే పదే అనుకునేవాడు. చాలామంది అతని అభిప్రాయంతో ఏకీభవించేవారు. జీవితాన్ని సంతోషంగా గడిపే వ్యక్తులు ఇలాగే ఉంటారని ఎక్కువ మంది అభిప్రాయం. అతను ఒత్తిడిని తీసుకునేవాడు కాదు. జీవితాన్ని ప్రయాసగా మలుచుకునేవాడు కాదు. శరీరం స్వరూపం పైన పెద్దగా పట్టింపు ఉండేది కాదు. జీవితాన్ని ఎలా గడపాలో చెప్పటానికి బాబీ మంచి ఉదాహరణ అని వాళ్ళు అనేవాళ్ళు. కొంతకాలం గడిచింది. బాబీ 40లో పడ్డాడు. పొట్ట బాగా పెరిగిపోయింది. 5 ఏళ్లలో 20 కేజీలు పెరిగాడు. బాబీ దాన్ని అంతగా పట్టించుకోలేదు. అంతకుముందు వాడే ఎల్ సైజ్ దుస్తులకు బదులు XXL దుస్తులు కొనడం మొదలుపెట్టాడు. ఈ భారీ కాయం అతని వ్యక్తిత్వానికి చక్కగా అమరిందని స్నేహితులు మెచ్చుకున్నారు. జీవితాన్ని సరదాగా గడిపే వ్యక్తులు ఇలాగే కనిపించాలని కూడా అన్నారు. దాంతో బాబీ విపరీతంగా తాగటం, తినటం కొనసాగించాడు. రోజంతా పనిచేసిన తర్వాత వారాంతంలో స్నేహితులతో పార్టీలో మునిగి తేలేవాడు. మరికొంతకాలం గడిచింది. బాబీ 50 ఏళ్ల వాడయ్యాడు. 10 ఏళ్ల వ్యవధిలో అతనిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో అతను కొన్నిసార్లు జబ్బుపడ్డాడు. మధుమేహం, రక్తపోటు సోకాయని వైద్యులు అతనికి చెప్పారు. ఈ వయసులో ఇవి సర్వసాధారణం. బాబీ మాత్రమే కాదు, భారతదేశంలో లక్షలాది మంది ఈ రెండిట్లో ఏదో ఒకదానితో లేదా రెండిటితో బాధపడుతున్నారు. 120 కేజీల బరువు ఉన్న బాబీ 40 కేజీలు అధికంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. నన్నేం చేయమంటారు, నేను ఆహారాన్ని విపరీతంగా ప్రేమిస్తాను అని నవ్వుతూ వాళ్లకు చెప్పాడు బాబీ. దాంతో వైద్యుడు అతనికి 1/2 డజన్ మందులిచ్చాడు. రక్తపోటు, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, ఇతర కీలకమైన వాటిని అదుపులో ఉంచటానికి ఉపయోగపడతాయని చెప్పాడు. అన్నిటికీ ఒకేసారి చికిత్స అందించగల మంచి వైద్యుడు లభించడం తన అదృష్టంగా బాబీ భావించాడు. ఇంటికి వచ్చాడు. ఎప్పటి మాదిరిగానే తనకు అలవాటైన పద్ధతిలో జీవించడం మొదలుపెట్టాడు. 2 ఏళ్ల తర్వాత 52 ఏళ్ల వయసులో హఠాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది. దానితో అతను చనిపోయాడు. స్నేహితులు రోదించారు. జీవితాన్ని సంపూర్ణంగా గడుపుతున్నాను అని, నాకు నచ్చిన పద్ధతిలో సంతోషంగా ఉంచుకుంటున్నాను అని చెప్పే వ్యక్తిని కోల్పోయినందుకు దుఃఖించారు. ఇంటికి తిరిగి వెళ్ళాక తమ జీవితాలను పరిశీలించుకున్నారు. ఆ రకంగా బాబీ కథ ముగిసింది.
దురదృష్టవశాత్తు ఈ తరహా కథలు ఇటీవల కాలంలో సర్వసాధారణమయ్యాయి. బాబీ లేదా అలాంటి వ్యక్తులు జీవితం సుఖంగా గడపటానికి మార్గం సులువు అని భావిస్తారు. అసౌకర్యాలు వదిలిపెట్టి సంతోషం వెంటపడుతూ గడుపుతారు. అలా చేయటం వల్ల జీవితం అంతా వేదనారహితమైన సంతోషం లభిస్తుందని నమ్ముతారు. ఇదే కదా జీవితం అన్న భావనలో ఉంటారు. నిజంగా ఇదంతా తప్పు. చవకబారు డోపోమైన్ మీ మెదడు పైన ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇప్పటికే మీరు తెలుసుకుని ఉన్నారు. చవకబారు డోపోమైన్ మెదడును ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అది ఉన్న డోపోమైన్ పైన పోరాడి దానిని మరింత దిగజారుస్తుంది. డోపోమైన్ ఉత్పత్తికి దానిని కొత్తగా సృష్టించడానికి ఉన్న ఏకైక మార్గం తగినంత ప్రయత్నం చేయటం. మీకు అసౌకర్యం కలిగించే పనులను చేపట్టటం, దానిని భర్తీ చేసుకోవటానికి లేదా దానిని భరించడానికి మెదడు కొత్త డోపోమైన్ సృష్టిస్తుంది. అందుకే సంతోషకరమైన, సంతృప్తికరమైన, ప్రేరణాత్మక జీవితం గడపడం అంటే సంతోషం వెంట, సౌకర్యాల వెంట పరుగులు తీయటం కాదు. దానికి బదులుగా అసౌకర్యం కలిగిన సరైన ప్రయత్నం చేయటం మేలు. బాబీ విషయమే తీసుకోండి. అతను సంతోషంగా జీవించాడని మీరు భావిస్తున్నారా? మీ దృష్టిలో సంతోషకరమైన జీవితం అన్న అంశాన్ని ఎలా నిర్వచిస్తారో దానిపైన మీ సమాధానం ఆధారపడుతుంది. అతను తక్కువ కాలమే జీవించి ఉండొచ్చు, కానీ ఉన్నంతకాలం బాగా బతికేశాడు అని కొందరు అనుకోవచ్చు. మనం ఒకసారి బాబీ సంతోషకర జీవితం గురించి కొంచెం లోతుగా తరచి చూద్దాం. ముందు అతని జీవితకాలం విషయానికొద్దాం. అతను మరికొంతకాలం జీవించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది కనీసం 85 ఏళ్ళు అనుకుందాం. 52 ఏళ్లకే తను చనిపోయాడు. అంటే తను జీవించవలసిన సమయం కంటే 33 ఏళ్ళు తక్కువ జీవించాడు. అలా అతను చనిపోవటం మీకు సంతోషకరమైన విషయం అని అనిపిస్తోందా? ఈ 52 ఏళ్లలోనూ 40 నుంచి చిన్నవో పెద్దవో వ్యాధులను బారిన పడ్డాడు. భారీ కాయం వల్ల అతనికి నడిచే అవకాశం ఉండేది కాదు. నిద్ర దెబ్బతినేది. కనిపించవలసినంత బాగా అతను ఎప్పుడూ ఉండేవాడు కాదు. అత్యంత ఖరీదైన మద్యాన్ని, తనకు బాగా ఇష్టమైన ఆహారాన్ని అతను లాగించేవాడు అనేది నిజమే. చివరికి వచ్చేసరికి భారీగా దాని వెంటాడడం వల్ల చవకబారు డోపోమైన్ కుప్పకూలేది. కొంతకాలం అయ్యేసరికి ఆహారం కానీ ఆల్కహాల్ కానీ ఒకప్పటి మాదిరిగా అతనికి సంతోషాన్ని ఇవ్వటం మానేశాయి. కఠినమైన పనులు ఎంచుకోవడం లాభదాయకం. బాబీలాగా ఉండాలని ప్రయత్నించకండి. కష్టమైన పనులను తప్పించుకోవాలని చూడకండి. జీవితంలో ముందుకు వెళ్ళటానికి, సంతోషకరంగా జీవించటానికి మీరు కఠినమైన పనులు వెంట పరుగులు తీయవలసిందే. బాగా శ్రమ పడితేనే నిజమైన విజయాలనేవి మీ వరమవుతాయి. ఒక ప్రవేశ పరీక్షను ఎదుర్కోవటానికి సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఆహార నియమాలను పాటిస్తూ కొంతకాలం పాటు నిలకడగా వ్యాయామం చేయటానికి కష్టపడాలి. ఒక ఇంటర్వ్యూలో తిరస్కారానికి గురైనప్పుడు దానిని తట్టుకుని నిలబడి ముందుకు వెళ్ళటం కష్టమే. కొత్త వ్యాపారం ప్రారంభించడం కష్టం. ఇవన్నీ కూడా చాలా చాలా కష్టమైన పనులు. ఇంకేం కష్టమో దయచేసి నన్ను చెప్పనివ్వండి. సరిగ్గా పరీక్షకు సక్రమంగా సిద్ధం కాకపోవటం వల్ల పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోవటాన్ని భరించడం కష్టం. ఊబకాయంతో ఉండటం కష్టం. అనాకర్షణీయంగా ఉండటం కష్టం. రోజుల తరబడి సాధారణ ఉద్యోగంలో మగ్గిపోవటం కష్టం. జీవితంలో ఎప్పటికీ పైవర్గంలో చేరుకోలేననే వాస్తవాన్ని గురించి తట్టుకోవటం కష్టం. ఓడిపోయిన వాడిగా మీ మీద మీరు ముద్ర వేసుకుని స్ఫూర్తి లేకుండా జీవించటం కష్టం. జీవితంలో విజయం సాధించాలని ఆశపడుతూ ఎప్పటికీ దానిని రుచి చూడలేకపోవడం కష్టం. జబ్బు పడటం, అనారోగ్యానికి గురి కావటం, గుండె జబ్బుల బారిన పడటం ఇంకా కష్టం. పని చేయాలన్న కష్టం తప్పించుకున్నారంటే మీరు ఈ కష్టాలన్నిటినీ భరించక తప్పదు. నాకు నచ్చిన ఒక సూక్తి ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. అది చాలా చిన్నది. జీవితం సవాళ్లమయం. తగినంత ప్రయత్నం ఉంటేనే విజయం సాధ్యం. అది సంగతి. మీరు సాధారణంగా అందంగా కనిపించే ఈ చిన్న అంశాన్ని అర్థం చేసుకున్నారంటే అన్ని అంశాలు సులభమవుతాయి. ప్రాథమికంగా జీవితం అనేది పోరాటం. జీవితం అనేది సుందరమైనది. అది ఎత్తైన పచ్చదనాల పర్వతం. అందంగా ఉంటుంది. అది
అధిరోహిస్తే గాని అందులో ఉండే అందాన్ని ఆస్వాదించడం సాధ్యం కాదు. రోజువారీ కొద్ది కొద్దిగా పైకి ఎక్కుతూ ఉండాలి. అందుకు కష్టపడవలసి వస్తుందని మీరు తప్పించుకుంటే మీ ఎదుగుదల నిలిచిపోతుంది. పైగా మీరు జారిపడే ప్రమాదం కూడా ఉంది. ప్రతిరోజు నిద్రలేవగానే మీరు ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించాలనే విషయాన్ని గుర్తించండి. కష్టమైన పని ఏదో ఒకటి చేపట్టండి. అది శారీరకంగా కష్టపడి చేయవలసిన వచ్చిన పని కావచ్చు, లేకపోతే మానసికమైన ప్రయత్నం కావచ్చు. ఇందుకోసం ప్రలోభాలని, సోమరితనాన్ని తప్పించుకోవాల్సి వస్తుంది. తిరస్కారాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జీవితం తరచూ ఇలాంటి అనుభవాలు ఉంటాయా? మీరు నిత్యం కష్టాలను వెంటాడుతూ ముందుకు పోవటాన్ని మీరు అలవాటు చేసుకోకపోతే ఏదో ఒక రోజున కష్టాలు మిమ్మల్ని వెంటాడి కుప్పకూలుస్తాయి. 50 ఏళ్ల వయసులో దెబ్బతిన్న వృత్తిని, గుండె జబ్బుల్ని చెక్కదిద్దుకోలేం. దాంతో మీరు గతంలోకి వెళ్ళి అన్నీ బాగా చేయగలిగిన రోజుల్లో కాస్త కష్టపడి ఉంటే బాగుండేదన్న అభిప్రాయానికి వస్తారు. జీవితం అనేది పర్వత శిఖరాన్ని అధిరోహించటం లాంటిది. కొన్నిసార్లు ఈ ప్రయత్నించటంలోనే ఏదో అందం ఉంటుంది. మరి సరదాలు సంతోషాల మాటేమిటి? కఠినమైన పనులు చేపట్టడం అంటే సరదాలను వదిలివేయాలని కాదు. కేవలం సరదాగా గడపడం కోసం సరదాగా ఉండటంలో తప్పేముంది? ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినకూడదా? ప్రేమలో పడకూడదా? స్నేహితులతో పార్టీలో మందు తాగకూడదా? సరదాగా డాన్స్ చేయటం, సినిమా చూడటం, మొబైల్ ఫోన్తో సరదాగా గడపడం వంటివి చేయకూడదా? మంచం మీద సోమరిగా అటు ఇటు దొరలకూడదా? అదేం కాదు. కష్టాలను వెంటాడడం అంటే సరదాగా ఉండకూడదని కాదు. ప్రయాస, శ్రమతో కూడిన పనులను తలకెత్తుకుని ముందుగా వాటిని సాధించాలి. తొలుత ఆ కష్టమైన పర్వత శిఖరాన్ని ఎక్కే గట్టి పనిని పూర్తి చేయండి. రోజులు, వారం వారం, నెల నెల ఇలా అసాధ్యంగా అనిపించే పనిపైన వెచ్చించండి. ఆ తర్వాత సరదాగా గడపటంలో తప్పేం లేదు. రోజంతా కష్టపడి పని చేసి అలసిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోండి. అప్పుడు మీకు మనసుకు హాయిని కలిగించే పని చేయండి. కొన్ని నెలలు శ్రమపడిన తర్వాత పనికి కొద్ది రోజులు విరామం ఇవ్వండి. ఏ విహారయాత్రకో వెళ్ళండి. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తినండి. కానీ అది అరుదుగా ఎప్పుడో మాత్రమే ఉండేలా చూసుకోవడం మాత్రం తప్పనిసరి. మీరు కోరుకోకూడినది చవకబారు సరదాల వెంట పరుగులు తీయటం. చవకబారు వినోదం వల్ల డోపమైన్ స్థాయి ఒక్కసారి పెరిగి తర్వాత దాని కనీస మట్టం తగ్గిపోతుంది. దానివల్ల వ్యసనాలు, పని మీద ఉత్సాహం కోల్పోవడం, కుంగుబాటు, చివరికి వైఫల్యాలు, విచారాలు చుట్టుముడతాయి. అరుదుగా సంతోషం కోసం వెంపర్లాడాలి. రుచికరమైన ఆహారం లాగించటం, సినిమా చూడటం, ఇష్టమైన సంగీతాన్ని వినటం మంచిది. వాటి కోసమే జీవితం మొత్తాన్ని వెచ్చించకూడదు. ఎప్పుడైతే మీకు ప్రయత్నం వల్ల మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అర్థమవుతాయో కష్టమైన పనులను వెంటాడటం మీకు సహజమైన అలవాటుగా మారుతుంది. మీరు స్ఫూర్తిని అందించటానికి మంచి వక్త లేదా వీడియో లేదా పుస్తకం ఇలా ఏ ఒక్కదానితోనూ పని ఉండదు. మీ మెదడు మీకు అవసరమైన ప్రేరణ అందిస్తుంది. ఆ కష్టాలను రోజువారీగా తలకెత్తుకోండి. ఏటవాలుగా ఉండే జీవితం అనే అందమైన శిఖరాన్ని అధిరోహించండి. అందులో నుంచి వీలైనంత గ్రహించండి. ఇందులో ప్రధాన అంశాలు: సంతోషం. ప్రేరణాత్మకమైన జీవితం అంటే సరదాలను, విలాసాలను వెంటాడటం కాదు. సరైన ప్రయత్నం, కృషితో అసౌకర్యాలను జయించటం. కష్టమైన పనులను తప్పించుకోకండి, వాటిని వెంటాడండి. మీ స్వప్నాలు, భవిష్యత్ ప్రణాళికలను నిజం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఉన్నత లక్ష్యాలను సాధించడం చాలా కష్టం. అంతకంటే ఏమీ సాధించలేని విఫల వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకోవటం మరింత కష్టం. నిత్యం కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు పోవటాన్ని మీరు అలవాటు చేసుకోకపోతే ఏదో ఒక రోజున కష్టాలు మిమ్మల్ని వెంటాడి కుప్పకూలుస్తాయి. నిన్న మీరు చెప్పినట్టు చేశాను. నేను నా కష్టాలను వెంటాడాను. ఈరోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేచాను. 5 కిలోమీటర్లు పరుగు తీశాను. ఆ తర్వాత వెనక్కి తిరిగొచ్చి లింక్డ్ఇన్ ప్రొఫైల్ పైన పనిచేశాను. అప్పుడు నా ఆహారం పంపిణీ చేసే పనికి బయటికి వెళ్ళాను అన్నాడు విరాజ్. ఆ రోజు ఉదయమే అతను మా ఇంటికి వచ్చాడు. ఉదయం పూట నేను ఆర్డర్ ఇచ్చిన అల్పాహారం తెచ్చాడు. ఉదయం ఉపవాసాన్ని విరమించాలని అనుకున్నాను. చాలా మంచిది విరాజ్, నీలో మార్పు కనిపిస్తోంది.
ప్యాకెట్ తెరిచి చూశాను. అందులో చిన్న గ్లాస్ జార్లో ఓట్ మీల్ కనిపించింది. జీవితంలో ఇంకెప్పుడూ నేను అంత సాఫీగా సాగిపోవాలని అనుకోను అన్నాడు విరాజ్ పొట్ట పక్కన ఉన్న ముడతలను సర్దుకుంటూ. ఏ విషయంలోనూ మెత్తగా ఉండను. కఠినమైన పనులను వెంటాడుతాను. శారీరకంగా కూడా దృఢంగా ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు సాధించగలవు. నేను చెప్పిన సూత్రాలను నిజాయితీగా నువ్వు పాటించావంటే నువ్వు ఏ స్థాయికి చేరతావన్నదే ఊహించలేవు. నువ్వే ఆశ్చర్యపోతావు. ఈరోజు చెప్పబోయే సూత్రం ఏమిటి? రా, మనం ఆ ఏనుగును భోంచేద్దాం. ఏమిటి? నువ్వు విన్నది నిజమే, ఆ ఏనుగును భోంచేద్దాం. అదే తర్వాతి సూత్రం అన్నాను నేను, స్పూన్తో నిండిన ఓట్మీల్ను కుక్కుకుంటూ. రేపు 7వ సూత్రంతో కలుద్దాం.